నేను ఫస్ట్ ఒక ఎజెండా పెట్టుకొని నేను లావణ్యని సర్వనాశనం చేస్తానను, రాజ్ తరుణ్ని రక్షించేస్తానను నేను రాలేదు. నా పాయింట్ యాక్చువల్ ఉంది. అవును, 493 కానీ 68 కానీ బిఎన్ఎస్లో 69 కానీ చాలా దారుణమైన సెక్షన్స్. మగాడు రేపు పెళ్లి చేసుకోవాలనుకుంటే భయపడాల్సిన సెక్షన్స్ ఇవి. సో వీటి గురించి చర్చ జరగాలి, కానీ ఎవడు పట్టించుకుంటాడు సార్ వీటి గురించి? రాజ్ తరుణ్, లావణ్య, ఈవిడ అక్రమ అంటే ఇవి కదరా మనకు కావాల్సింది. ఒక్కసారి మాట్లాడదాం. 493 ఏంటి దానివల్ల? అదే మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ చెప్పింది అదే. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని అబ్బాయి విడిపోతే అమ్మాయి కేసు పెట్టచ్చు, అమ్మాయి విడిపోతే అబ్బాయి కేసు పెట్టలేడు. ఓకే, నెక్స్ట్ వన్ 69 కూడా అదే. కాకపోతే ఇదేంటంటే పెళ్ళి అయిన వాళ్ళకి సంబంధించింది అనమాట. 68 కూడా అదే. అంటే 69 అనేది ఏంటంటే సేమ్ ఇదే 493 69గా మారింది బిఎన్ఎస్లో. 68 ఈజ్ సంథింగ్ లైక్ ఎలా అంటే ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసేసారా అనిపిస్తుంది. మీరు ఒకసారి అది చదివితే ఎలా ఉంటుందంటే సార్, ద మ్యాన్ ఇన్ అథారిటీ అంటే సపోజ్ బాస్ కావచ్చు, ఆర్ ఎల్స్ సూపర్వైజర్ కావచ్చు, భర్త కావచ్చు, ఇంకా ఎవరైనా సరే, ఆవిడని ఏదైనా ప్రలోభ పెట్టో సెడ్యూస్ చేసో ఆవిడతో మీరు ఆ ఫేవర్ కనుక కోరుకుంటే దట్ అమౌంట్స్ టు, అంటే కోరుకున్నప్పుడు ఆవిడకి ఏదైతే ఫేవర్ చేస్తారని చెప్పారో అది చెయ్యకపోతే ఆవిడ కేసు పెడితే యూ విల్ బి లైబుల్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ అప్ టు 10 years అని. ఇవన్నీ అవసరమా నిజంగా? ఇప్పుడు సోషల్ మీడియాలో దాంట్లో పాయింట్ చెప్తా. అంటే దీని అర్థం ఏంటంటే, సపోజ్ మీరు, నేను, ఇంకో 10 మంది కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం. అందులో ఒక అమ్మాయి ఉంది, అందంగా ఉంది. ఆయన అక్కడి నుంచి చూశాడు, ఇంటర్వ్యూ చేశాను. వీళ్ళని పెట్టుకుంటే ఏమో ఆయన ఏదో ప్రలోభపడ్డాడు, మోసపడ్డాడు, అమ్మాయిని తీసుకుందాం అని చెప్పి. భాషా సినిమాలో లాగా మీరు గెస్ట్ హౌస్కి రండి, మీకు సీటు బ్రహ్మాండంగా ఇప్పించేస్తాం, అట్లా మీకు ఉద్యోగం ఇప్పించేస్తాను అన్నాడు అనుకోండి. సరే, కొంతమంది చీపోరా అని చెప్పి తీసుకొడతారు, కొంతమంది ఫోన్లే మనకి కావాలని చెప్పి వెళ్తారు అనుకుందాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి చేసేది తప్పు కాదు, ఆ అమ్మాయి విక్టిమ్గా చూడాలి. ఓకే, ఆ అమ్మాయి వెళ్ళొచ్చు, ఆయన ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈవిడ వెళ్ళి కేసు పెడితే ఆయనకి శిక్ష పడుతుంది. అంటే ఏంటి, మనం ఇక్కడ ఉన్న 10 మంది టాలెంట్ మూసుకొని ఉండాలి. ఇది అన్యాయం కదా. అప్పుడు అమ్మాయి విక్టిమ్ అని అనుకున్నా కూడా అమ్మాయి ఏదో రకంగా ఎరవేసి, విక్టిమ్ కూడా కాకపోవచ్చు, కొంతమంది ఎరేసి కూడా వెళ్ళచ్చు, తప్పలేదు. ఐ మీన్ చట్టం దృష్టిలో ఇప్పుడు ఎరేసి ఉద్యోగం తీసేసుకుంటే అది తప్పు కాదా? అది ప్రాసిక్యూషన్ కాదా? డబ్బులేనా? ఏదో రకంగా యూఆర్ టేకింగ్ సమ్ ఫేవర్ అండ్ డూయింగ్ దిస్. సోషల్ జస్టిస్ కోసం ఫేవర్ చేయాలన్న ప్రయత్నమా శేఖర్ భాష గారిది, లేకపోతే ఇట్లాంటి వాటిని? పాయింట్ ఏంటంటే, ఇవన్నీ నాకు ఎందుకు వస్తాయంటే, మా నాన్న అడ్వకేట్ కాబట్టి. అదే అంటున్నాను, బిఎన్ఎస్ రాగానే ఒరే ఇది చూసేవారు అని చెప్పి రాత్రి కూర్చునేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఏవో డిస్కషన్ పెట్టి సర్రమంటా ఉంటుంది అనమాట. ఎందుకురా ఎవరు మాట్లాడారు ఇవన్నీ, ఎందుకురా మాట్లాడతారు, ఇది పాయింట్ మాట్లాడరా, రేడియోలో ఎప్పుడైనా మాట్లాడరా, జనాలకి అవేర్నెస్ కల్పించరా అంటుంటారు ఆయన. సో నేను ఎప్పుడైనా సరే, అంటే నేను మాట్లాడడానికి కాదు కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ లాయర్ని కూర్చోబెట్టి మాట్లాడడం ఇట్లాంటి. ఫస్ట్ రాజ్ తరుణ్ వ్యవహారం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అసలు? ఆయనకి ఏ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ నాకు తెలియదు అసలు. బట్ ఇదైతే తప్పుడు కేసు అని మాత్రం నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఎలా? ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ చూశాక, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ చూశాక. ఓకే, ఎందుకంటే ఆవిడ క్లియర్ కట్ షీ లైడ్. 13 సంవత్సరాలు నీతో ఉన్నాను అన్నప్పుడు మధ్యలో మస్తాన్ సాయికి పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎట్లా పెడతావు? ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. రాజ్ తరుణ్ వ్యవహారం ఎప్పుడన్నా మీరు డైరెక్ట్గా అతనితో మాట్లాడారు? తర్వాత మాట్లాడినప్పుడు ఎట్లా వచ్చింది రియాక్షన్? మొన్న మధ్య కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. సి వాట్ ఎవర్ హీ హ్యాస్ ఆఫ్టర్ షీ మూడ్ ఆన్, మేబీ ఉండొచ్చు. సో అది ఆయన, లేకపోతే ఎవరైతే ఆయనతో ఉన్నారో వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఎప్పుడు బ్రేక్ చేయాలనుకుంటే ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అంటారు చాలాసార్లు. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ డిసైడ్. సో దే మైట్ బి సీయింగ్ ఈచ్ అదర్, దే విల్ డిసైడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఈ లోపలే నువ్వు గుండెలు బాదుకొని అయ్యో వాడు చేసేస్తున్నాడు అంటే వాళ్ళకి పెళ్లి చేయాలి, నువ్వు సందర్భపడుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మూవ్ అయిపోయావు మస్తాన్ సాయి తోటి. ఇప్పుడు నువ్వు అలా చెప్పడం వల్ల బయట వాళ్ళ నాన్న వాళ్ళకి ఇంత వ్యవహారం జరుగుతుంటే మస్తాన్ సాయి ఎక్కడ కూడా స్పందించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయా? స్పందించాడు మస్తాన్ సాయి వేరే మీడియాతో కాదు కానీ ఓన్లీ ఆవిడని సపోర్ట్ చేస్తున్నట్టు చేసే ప్రోగ్రామ్స్లో వెళ్ళి మాట్లాడాడు. అది కూడా లాయర్ సమక్షంలోనే. ఆవిడ దగ్గర ఫోన్ చేసి, మస్తాన్ సాయి నీకు నాకు ఏంటి అంటే, ఏం లేదు, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ నేను మొగుడు పెళ్ళాను నీకు తెలుసు కదంటే తెలుసు. ఇలా ఆయన ఆవిడ ఏం చెప్తే అది చెప్పేసి మస్తాన్ సాయితో మాట్లాడారు. మస్తాన్ సాయితో మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా హీ సెండ్ సమ్ మెసేజెస్ త్రూ హిస్ ఫ్రెండ్స్ సేయింగ్ లైక్ మీరు నా ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు, దట్స్ ఓకే, కానీ
దాంట్లో మా చెల్లెల పేరు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్లీజ్ మేక్ షూర్ దట్ డజంట్ కమ్ అవుట్. లేడీస్ కదా అంటే ఓకే చెప్తానని చెప్పాను నేను. సో దట్ వాస్ ద కేస్. ఓకే, అక్కడికి మీరు క్లోజ్ చేద్దామని అనుకున్నారు ఎప్పుడన్నా? ఈ క్లోజ్ని ఈ మ్యాటర్ ఇక్కడికి ఆపేద్దాంలే అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శేఖర్ భాషా గారికి? సార్ నేను ఆపేద్దాం అనేది లేదు సార్. ఆపేయడం అంటే నేను వెళ్ళాలని లేదు, ఆపేయడం లేదు. ఇప్పుడు మీరు పిలిచారు, వచ్చాను. నేను తర్వాత దీని నుంచి ఇంకేమన్నా ఇన్వాల్వ్ అయితే కనుక మళ్ళీ దాని గురించి మాట్లాడతారు. కాదు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు మీకు మాట్లాడాను, తర్వాత ఇంకో 2-3 అడిగారు. సో వాళ్ళతో వాళ్ళు ఏదో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగితే చెప్తాను. బట్ ఈ లోపల ఏమవుతుందంటే కొంతమంది ఈ ఇంటర్వ్యూస్ చూసిన బాధితులు ఆర్ కొంతమంది వీళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా బాధితులు ఉన్నారా శేఖర్ భాషా గారు? నిజంగా నా ఇంటర్వ్యూ చూడండి సార్, అమ్మాయి ప్రీతి అండ్ ఉదయ్ ఇంటర్వ్యూ చూడండి. అంటే ఓకే, వాళ్ళిద్దరిని వదిలేద్దాం, మిగతా వాళ్ళ గురించి ఉన్నారు. ఆ అమ్మాయి మాటల్లోనే 6 మంది ఉన్నారు ఆ సంవత్సరంలో. అందరూ బయటికి రారు కదా, ఎస్పెషల్లీ అమ్మాయిలు బయటికి రావడం అంటే కాని పని. సో ఇప్పుడు ఈ అమ్మాయి ధైర్యం చేసింది, మేబీ కొంతమంది ముందుకు వస్తారేమో, చూద్దాం. ఎన్నాళ్ళ పాటు నడిపిస్తారు ఇట్లా ఈ వ్యవహారాన్ని? మీరు ఆ ఇంటర్వ్యూ పిలవడం ఆపేయండి. మళ్ళీ నాకేసారు, నా అట్లా కాదుగా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశారనంటే అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయట చాలా మంది దానికోసం పిలుస్తున్నారు, అంతే కదా. అసలు ఏం జరిగింది వ్యవహారంలో, శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్న విషయం బయటికి తేవడానికి, అంతే సార్. మళ్ళీ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు, లిటరల్లీ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకే, ఇలాగే పిలిచినప్పుడు వెళ్ళే ప్రతిసారి వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే అదే కదా. దిలీప్ శంకర్ గారు కావచ్చు, లేకపోతే లావణ్య కావచ్చు, నేను ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అనో ఇంకోటి అనుకుంటారు. వాళ్ళు ఎవరికి తెలియదు. దిలీప్ శంకర్ గారు డబ్బులు ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయమన్నాడు. నాకేమైనా డబ్బులు ఇచ్చారా? లేదు. నేను మీకు ఏమైనా డబ్బులు లేదు. దిలీప్ శంకర్ గారు మాట్లాడారా మీతో? లేదా? ఆయన అట్లాగే మాట్లాడమే, అంతే, డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడారు. సంస్కారవంతమైన లాంగ్వేజ్ తో మాట్లాడారు. ఏదో సంథింగ్, ఇప్పుడు అంత దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు తీసుకున్నారు అని అంటే సంథింగ్ అక్కడ ఏమో ఉన్నట్టే కదా, వాళ్ళ వైపున న్యాయం ఉన్నట్టే కదా. మీరు కూడా ఒక లాయర్ అంటే చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ఐ డోంట్ నో, ఈవిడ లావణ్య ఉంటున్న ఆ కమ్యూనిటీలో అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్, ఆయనకి ఈయన కజిన్ అన్నట్టుగా విన్నాను. సో త్రూ అలా పరిచయం ఏమైనా ఉందా అనేది నాకు ఒక చిన్న డౌట్, అనుమానం, అంతే. బయటికి చెప్పేమైనా చెప్పచ్చు కానీ, బట్ ఇది ఒక రకమైన కనెక్షన్ అనుకుంటున్నాను. బట్ ఆయన ఒక్కొక్కసారి ఒక మాట చెప్పారు, ఒకసారి నేనే ముందుకు వచ్చాయని చెప్పారు, ఒకసారి ఏమో ఎక్కడో సమ్ సభల్లో సమ్ ఎన్ఆర్ఐస్ ఎవరో నన్ను ఈవెన్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. వాట్ ఎవర్, ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు తీసుకున్నారు అనేది పాయింట్ కాదు, దాంట్లో విషయం ఉందా లేదా అనేది పాయింట్, అంతే.